సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. సినిమా చూడడానికి ఒక సామాన్య ప్రేక్షకుడు ఎంతగా ఇష్టపడతాడో సినిమాలో నటించే నటీనటుల గురించి తెలుసుకోవడానికి కూడా అంతే ఆసక్తి చూపిస్తాడు. ఇప్పుడు వెబ్సైట్లు, యూట్యూబ్లు వచ్చేసిన తర్వాత సినీ వారపత్రికకు అంత క్రేజ్ లేదు. కానీ ఒకప్పుడైతే సితార, జ్యోతిచిత్ర, శివరంజని పత్రికలు అప్పట్లో ఎంతగానో ప్రజాదరణ పొందాయి. ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పుడు లేకపోవడం వల్ల ఈ సినిమా విశేషాల గురించి తెలుసుకోవాలి అంటే అప్పుడు వారపత్రికల కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. అందుకే పత్రికల్లో సర్క్యులేషన్ అనేది లక్షల్లోనే ఉండేది. కవర్ పేజ్ మీద వేసిన హీరో హీరోయిన్లను బట్టి ఆ వారపత్రిక అమ్మకాల విషయంలో హెచ్చుతగ్గులు ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఫోటోలు ఎక్కువగా కవర్ పేజ్ మీద కనిపించేవి. ఈ నలుగురు కథానాయకులకు సంబంధించిన ఏదో ఒక వార్త పత్రికల్లో తప్పకుండా కనిపించేది. అలాగే నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, నట శేఖర్ కృష్ణ, నటభూషణ్ శోభన్ బాబు బయట ముఖ చిత్రాలతో సినీ వారపత్రికలు కలకలలాడుతూ ఉండేవి. తెలుగు సినిమా రంగంలో విజయబాబునిడిది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన ప్రయోగం శైలి, ప్రయత్నంశాలి. మెగాస్టార్ చిరంజీవి బాగా దగ్గరగా ఉన్న నిర్మాతలలో విజయబాబునిడి కూడా ఒకరు. సినిమా పత్రికల హవా బాగా ఉన్న ఆ రోజుల్లోనే చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఒక పత్రిక తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు దర్శక నిర్మాత విజయబాబునిడు. మల్టీ కలర్ పేపర్లతో, అద్భుతమైన డిజైన్లతో కళ్ళు తిప్పుకోలేని విధంగా ఓ కొత్త రకంగా మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక పత్రికను తీసుకొచ్చారు. విజయబాబునిడు దర్శకుడిగా, నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. బొమ్మరిల్లు, విజయ వంటి అతి తక్కువ ఖర్చుతో మాసపత్రికలను తయారు చేయించారు. మగ మహారాజు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్ వంటి చిత్రాలు నిర్మించిన వ్యక్తి విజయబాబునిడు. మొదట బొమ్మరిల్లు అనే పిల్లల మాసపత్రికను తీసుకొచ్చారు. ఆ తర్వాత విజయ అనే మాసపత్రికను తీసుకొచ్చారు. ఈ మాసపత్రికలో ఒక నవల, కథల పుస్తకం, జోక్స్కు సంబంధించి మినీ పుస్తకంతో పాటు ఎక్కాల బుక్ సైజులో సినిమా విశ్లేషణలకు సంబంధించి సినిమా అనుబంధం అనేది ఒకటి ఉండేది. ఆ సినిమా అనుబంధానికి ఇటు పరిశ్రమలోనూ అటు బయట కూడా చాలా ప్రాధాన్యత ఉండేది. ఒంగోలుకు చెందిన కోంపల్లి గౌరీశంకర్ అనే లెక్చరర్ సినిమా రివ్యూలను అద్భుతంగా రాసేవారు. ప్రతి సినిమాలోనూ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అదేవిధంగా సినిమాలోని బాగోగులను అద్భుతంగా రాసి ప్రేక్షకులకు అందించేవారు. సినిమా కథకు సంబంధించి నటీనటుల హావభావాలు, సాంకేతికత, సంగీతం ఇలా మంచికి మంచి, చెడుకు చెడు విశ్లేషణ అద్భుతంగా చేసేవారు గౌరీశంకర్. అలాంటి విజయ పత్రికకి అధినేతగా బాపినేడు గారు సినీ రంగంలో విజయ బాపినేడుగా పేరు సంపాదించారు. మెగాస్టార్ చిరంజీవి పేరుతో అల్లు అరవింద్ ప్రచురణకర్తగా, విజయబాబునిడు సంపాదకత్వంలో ఈ పత్రిక తొలి సంచిక 1989 ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైంది. మిగతా సినిమా పత్రికల్లో రాని చిరంజీవికి సంబంధించిన వార్తా విశేషాలు, సినిమా విశేషాలు ఫోటోలతో సహా వచ్చి ఈ సినీ వారపత్రిక ప్రేక్షకులని, ముఖ్యంగా మెగాస్టార్ అభిమానులను ఎంతగానో ఆకర్షించింది. ఆ సమయంలోనే తమిళంలో రజనీకాంత్, కమల్ హాసన్ పేరుతో 1-2 పత్రికలు వచ్చాయి. కానీ కొద్ది రోజుల్లోనే అవి ఆగిపోయాయి. ఎందుకంటే ఈ పత్రికకు పెట్టిన ఖర్చు ఆ పత్రికలలో ఎక్కడా కనబడేది కాదు. మెగాస్టార్ చిరంజీవి మాసపత్రిక మార్గం 5 సంవత్సరాల పాటు ప్రజాదరణతో బాగా నడిచింది. ఈ పత్రిక వచ్చిన కొంతకాలానికి అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గారి పేరు మీద కూడా ఒక పత్రిక రావాలని ప్రయత్నం జరిగింది. కానీ ఇది బాలకృష్ణ కానీ, నిర్మాతలు కానీ చేసిన ప్రయత్నం కాదు. స్టెల్లింగ్ రామారావు అనే ఒక వ్యాపారవేత్త గోల్డ్ స్టార్ బాలకృష్ణ పేరుతో 1990 సంక్రాంతి నుంచి ఈ పత్రిక తీసుకురావాలని ప్రయత్నం చేశారు. నటుడు మురళీమోహన్ ద్వారా బాలకృష్ణను కూడా కలిశారు. ఆ టైంలోనే బాలకృష్ణ ప్రాణానికి ప్రాణం సినిమా షూటింగ్ కోసం తలకోన వెళ్లే హడావిడిలో ఉన్నారు. అందుకే అక్కడికి వచ్చి కలవమని చెప్పి బాలయ్య వెళ్లిపోయారు. రామారావు, అతడి టీం గోల్డ్ స్టార్ పత్రిక డమ్మీ కాపీ తీసుకుని వెళ్లి బాలకృష్ణను కలిశారు. వాటిని పరిశీలించి మళ్లీ కలుద్దామని చెప్పి బ్రహ్మర్షి విశ్వామిత్ర షూటింగ్కి వెళ్లిపోయారు. ఆయన డమ్మీ కాపీ చూశారు కదా, ఓకే అన్నట్లే అనుకుని పత్రిక మొదలుపెట్టే సన్నాహాలు చేసుకున్నారు స్టెల్లింగ్ రామారావు. దీనికోసం అని చెప్పి పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. దాన్ని చూసి బాలకృష్ణ కోపంతో ఊగిపోయారు. ఇలాంటి తరహా పత్రికలకు నేను వ్యతిరేకమని, సినిమా పత్రికల్లో వచ్చే ప్రకటనలు తనకు చాలని, తన అభిమానులు ఇలాంటి పత్రిక తీసుకురావాలనే ప్రయత్నం చేస్తే దాని గురించి ఆలోచించేవాణ్ణి, కానీ నా అనుమతి లేకుండా నా పేరుతో ఒక పత్రిక తీసుకురావాలి అని ప్రయత్నం చేయడం మంచి పద్ధతి కాదు అని బాలకృష్ణ గట్టిగా హెచ్చరించారు. దాంతో ఇక రామారావు వెనక్కి తగ్గారు. అలా గోల్డ్ స్టార్ బాలకృష్ణ పత్రిక తొలి సంచిక కూడా విడుదల కాకుండానే ఆగిపోయింది. ఒకవేళ బాలకృష్ణ ఒప్పుకొని ఉంటే పత్రికల రూపంలో కూడా అగ్ర హీరోలు ఇద్దరూ పోటాపోటీగా ఒకరికొకరు ఎదుర్కొంటూ అభిమానులను అలరించేవారేమో.
మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్